ఇదే రైతు హామీల సాధన దీక్ష దగ్గర ఉన్నాం మనము. మనతో పాటు సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్ గారు ఉన్నారు, తనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. రైతు సాధన అంటే హామీల సాధన దీక్ష కోసం ఈరోజు ఇలా ఇక్కడ బీజేపీ నాయకత్వం మొత్తం వచ్చింది కాబట్టి, సో ఈ రైతుల కోసం చెప్పినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, ఈ హామీ నెరవేరేదాకా మీ పోరాటం ఉంటుందా అంటే ఏం చెప్తారు మీరు? తప్పకుండా ఉంటది. రైతుకు నష్టం చేసినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు హామీలతో 6 హామీలతో తుంగలో దొక్కి రైతు రుణమాఫీ చేస్తామని చెప్పేసి అప్పుడు ప్రగల్భాలు పలికినటువంటి ఒక రేవంత్ రెడ్డి ఇప్పుడు చూస్తేనేమో అదే రైతును కన్నీరు పెడతా ఉన్నాడు, రైతుకు ఇబ్బందులు పెడతా ఉన్నాడు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అన్నటువంటి రేవంత్ రెడ్డి అడ్రస్ లేకుండా తిరుగుతా ఉన్నాడు. రైతుకు ఖచ్చితంగా పరిపూర్ణమైనటువంటి రైతు ఏదైతే రుణమాఫీని వెంటనే వాళ్ళను మాఫీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. లేని రేవంత్ ను వెంటాడతాం. ఇంతకుముందు కేసీఆర్ కూడా ప్రజలను ఏదైతే హామీ ఇచ్చి ఏదైతే మోసం చేసిండో ప్రజలకు తగిన బుద్ధి చెప్తాడు. రేవంత్ రెడ్డి కూడా ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. భారతీయ జనతా పార్టీ మా శాసనసభ్యులు ఇప్పుడు అందరూ కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు 8 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు మరి భాజపా మొత్తం కూడా మరి కిసాన్ మోర్చా సంబంధించిన అందరం కూడా కూర్చుండి మరి ఈ రోజు దీక్ష చేస్తున్నామంటే అర్థం చేసుకోవాలా. ఇది ఇప్పుడే అంతం కాదు, ఇది ఆరంభం. రేపు గందరగోళమైనటువంటి పరిస్థితి అగ్నిగుండంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. రైతు పక్షాన భాజపా ఉంటుంది, పోరాటం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ 6 హామీలు వదిలిపెట్టేదాకా ఏదైతే ఇచ్చేదాకా కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. రైతుకి ఎంతైనా రుణమాఫీ చేయాలి, అయితే రైతులు లేకుండా. ఓకే, అయితే ప్రభుత్వంలోకి వచ్చే ముందు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడుగా చెప్పిన మాట ఏంటంటే, మేము రాగానే రైతులకు రుణాలని మాఫీ చేస్తాం, కట్టినోళ్ళు ఉంటే మళ్ళీ తెచ్చుకోండి, కట్టనోళ్ళు ఉంటే కట్టకుండ్రి, మేము వస్తే మాఫీ చేస్తామని చెప్పి ఆ తర్వాత 3 నెలలైనా పత్తా లేకుండా 15 ఆగస్టు వరకు చేసేస్తామని చెప్పిన తర్వాత అప్పుడు కూడా జరగకపోతే మరి బీజేపీ రాష్ట్ర శాఖ నేను అడుగుతున్నది ఏంటంటే, ఇవాళకి 45 రోజులు అవుతా ఉంది కదా, ఏం చేసింది 45 రోజులు? మరి ఒత్తిడి ఎందుకు పెంచలే? 8 మంది ఎంపీలు 8 మంది ఎమ్మెల్యేలు రాజ్యసభ ఎమ్మెల్సీ ఉండగా ఒక్కసారి మీరు బయటకు వచ్చి మాట్లాడి ఉంటే ఇలా ఈ పాటికి అయిపోయేదని చెప్పి రైతులు అంటా ఉన్నారు ఇప్పటిదాకా మాట్లాడిన వాళ్ళు. మరి ఎందుకు చేయలేదంటే? తప్పకుండా భారతీయ జనతా పార్టీ ఒక ప్రణాళిక పద్ధతితో పోతా ఉంటారు. ఏదో ఒక రోజు కోసం ఏదో ఫోటోల కోసమో ప్రెస్ కోసమో దీక్ష కూర్చుండి వదిలిపెట్టే ప్రసక్తి. మాకు ఒక పకడ్బందీ అయిన ప్రణాళిక ఉంది. అందుకోసమే ఈ రోజు మనం ఆరంభిస్తున్నాము. ఇది రాను రాను దశల వారీగా ఉద్యమం చేపడతామే తప్ప దీన్ని ఆషామాషిగా వదిలిపెట్టేది లేదు. అన్ని పార్టీలు బీఆర్ఎస్ ఆయన మోసం చేసి కూడా బీఆర్ఎస్ వాళ్ళు కేటీఆర్ మరియు కేసీఆర్ ఆ బీఆర్ఎస్ హరీష్ రావు నాయకులందరూ కూడా మాట్లాడుతున్నారు రైతు రుణమాఫీ మేము కంట తూడుస్తాము. ఏం చేసినాం ఇన్ని రోజులు? చేయలేదు. అదే మరి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అదే పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి ఇద్దరు దొందే, ఇద్దరు కూడా దొంగలు. కాబట్టి ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా నిలబెడతాం. రైతు పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఎట్టి పరిస్థితుల్లో రైతుకు నష్టం చేస్తే మాత్రం భారతీయ జనతా పార్టీ ఊరుకునే ప్రసక్తే లేదు. అందుకోసమే ఈ ఆరంభం, అందుకోసమే ఈ దీక్ష ప్రారంభించడం. స్టేట్మెంట్ చేయలేదు, ఉద్యమం చేస్తా ఉన్నాం. కాబట్టి దీన్ని చిత్తశుద్ధితోనే ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా, రైతులు కూడా అర్థం చేసుకోవాలా. ఎట్టి పరిస్థితుల్లో రైతు పక్షాన భారతీయ జనతా పార్టీ నిలబడి ఉంటది, పోరాటం చేస్తది. అది రుణమాఫీ అయ్యేంత వరకు ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టి. సో నమ్మొచ్చు, ఇవాళ 1 రోజు 2 రోజుల దీక్ష కాదు, ఇది అయ్యేదాకా రైతుల పక్షాన ఉంటుందని చెప్పొచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ. నమస్తే.